నేతన్నలను ఆదుకోరా, వారి ఉపాధిపై దెబ్బ కొట్టిన సర్కార్, కాంగ్రెస్ రాకతో బతుకుల్లో చీకట్లు, వెంటనే ఆదుకునేలా ఏర్పాట్లు చేయాలి, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖట. సిగ్గుందా కొంచెమన్నా? 9.5 సంవత్సరాలుగా చేనేతలని ఆదుకున్నావా? నువ్వు చెప్పరాదు, పోనీ నువ్వు చెప్పు. నువ్వు సిరిసిల్ల అంటావు. సిరిసిల్లలో ఉన్న చేనేతలను నువ్వు ఆదుకున్నావా? సిరిసిల్లలో ఉన్న చేనేత కార్మికుడు ఎవ్వరూ బాగుపడలే. నీ చుట్టూ ఉన్న ఒక నలుగురైదుగురు నీ చుట్టూ ఉన్న నీకు సంబంధించిన వాళ్ళు బాగుపడ్డారు తప్ప చేనేత కార్మికులు ఎవరు బాగుపడలే సిరిసిల్లలో కూడా. నువ్వు నాకు ఒక్కదానికి ఆన్సర్ చెప్పు. చేనేత సహకార సంఘాల ఎలక్షన్స్ 9 సంవత్సరాలుగా పెట్టలేను. 9 ఇయర్స్గా 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న నువ్వు కనీసం ఎలక్షన్స్ నిర్వహించలే. ఇవాళ చేనేత సొసైటీలు మూతపడ్డాయి, తాళాలేసినాయి, పాలకవర్గం లేదు. నువ్వు లెటర్ రాసిండట నేతన్నలను ఆదుకోరా అని. సిగ్గు లేదు నీకు కొంచెమన్నా? జౌళి శాఖ మంత్రిగా ఉన్న నువ్వు చేనేత సహకార సంఘాల ఎలక్షన్స్ పెట్టాలి అన్న కనీసమైన ఆలోచన ఎందుకు రాలేదంటే దీనిలో పెద్ద కుట్ర ఉన్నది. వాళ్ళు సొసైటీల ద్వారా నాయకులుగా తయారైతే, వాళ్ళు రేపొద్దున లోకల్గా పోటీ చేస్తే, వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే మా అధికారానికి ఎక్కడ వీళ్ళు దగ్గరగా వస్తారో, వీళ్ళు ప్రశ్నించే అవకాశాన్ని వీళ్ళు కోల్పోవాలి, వీళ్ళకి ఆ తత్వం ఉండడానికి వీల్లేదు అన్నది వీళ్ళ భయంకరమైన కుట్ర. అందుకే అన్ని సొసైటీలకి తాళాలు ఉన్నాయి. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం చేనేత సహకార సొసైటీల్లో 1-2 నడుస్తున్నాయి. 1 or 2 ఐ థింక్ నేను అనుకోవడం. అన్నింటికి తాళాలు వేసినారు దాదాపుగా. ఎలక్షన్స్ 9.5 సంవత్సరాలుగా. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న ఏం చేస్తుందో చూడాలా. సిగ్గు లేకుండా లెటర్లు రాసుడు ఏందయ్యా ఇది?